పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో భవన నిర్మాణ కార్మికులను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి సొంతింటి కల నెరవేర్చింది అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఇక ఉచిత ఇసుక విధానం వల్ల కార్మికులు పని దొరికినట్లయిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా భవన మేస్త్రులందరూ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నెరవేర్చుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మేము ఇచ్చిన హామీ ప్రకారం ఉచితంగా ఇసుక ప్రతి ఇంటికి కళ నెరవేర్చడానికి ఉచితంగా ఇసుక చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం పెట్టడం జరిగింది. ప్రతి ఇంటికి ఇల్లు కట్టుకునే కళ నెరవేరాలంటే ఉచితంగా ఇసుక ఏర్పాటు చేయడం జరిగింది. గడిచిన 5 ఏళ్లుగా ఇసుక ప్రతి ఒక ట్రాక్టర్ ట్రక్ కొనాలంటే 6,000 అయింది. అదేవిధంగా లారీ ఇసుక కొనాలంటే 70,000 నుంచి 50,000 దాకా అయింది. ఇవన్నీ కూడా నిర్మాణ రంగం అంతా కుదేలైపోయింది కాబట్టి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పని లేకుండా కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఉచితంగా ఇసుకనిస్తాము, ఎవరి ఇల్లు వాళ్ళు త్వరితగతిని కట్టుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భవన నిర్మాణాలు వేగవంతం చేయడానికి ఉచితంగా ఇసుక ఇవ్వడం ఏర్పాటు చేయడం జరిగింది.